జెడ్పీటీసీ దావ వసంత మేడం గారికి, అలాగే చైర్మన్ గారికి, దామోదర్ రెడ్డి గారికి, బీట్కి ఎవరైనా వస్తే రైతులకి సహకరించాలని కోరుకుంటున్నాను. గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు విచ్చేసిన మన దావ వసంత్ ఎక్కువ కొనుగోలు చేయాలని మనం ఎంపీటీసీ మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి జాబితాపూర్ మరి రెండవసారి మనం ఫ్యాక్స్ ద్వారా ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం మరి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండాలని అటు ఐకేపీ ఇటు ఫ్యాక్స్ ద్వారా గౌరవ శాసనసభ్యులు మరి వారు కూడా వచ్చేది ఉండే రాయికాలు ఏదైతే ముఖ్య సమావేశాలు ఉన్నందున వారు అటు వెళ్ళడం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమం ఎందుకంటే రైతు సంక్షేమ ప్రభుత్వం, రైతులకు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి మీకు తెలియదు కాదు. ఈనాడు రైతులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. మరి జాబితాపూర్ కొనుగోలు కేంద్రం ఇంకా సమిష్టిగా అందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుచు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ జెడ్పీ చైర్పర్సన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. మనం దీన్ని రెండోసారి ఫ్యాక్స్ సెంటర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో కూడా మన సంజయ్ అన్న గారే దీనికి ఫ్యాక్స్ ఇక్కడ జాబితాపూర్ అని లక్ష్మీపూర్ కానీ రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఫ్యాక్స్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకు అంతకు ముందు కంటే కూడా ఎక్కువ వరి పండడం, అందువల్ల ప్రజలకు రైతులకు ఎటువంటి కూడా ఇబ్బంది తలెత్తద్దన్న ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. పిఎస్సిఎస్ చైర్మన్ అంటే రైతు ఓట్లతోటి గెలిచిన అధ్యక్షులు. ఈరోజు ఎవరైతే రైతులు ఉంటారో ఆ ఓటుకు వినియోగించుకొని గెలిచిన పిఎస్సిఎస్ ఫ్యాక్స్ ద్వారా కూడా ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి రైతు సంఘం ద్వారానే ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు జాబితాపూర్ లక్ష్మీపూర్ రైతులు కూడా గమనించుకోవాలి. ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా ప్యాక్ సెంటర్ల ద్వారా మీరే ఓట్లు వేస్తే గెలిచినారు, ఇది కూడా రైతు సంఘమే ప్యాక్ సెంటర్ అంటే. కాబట్టి ఇవన్నీ కూడా రైతుల కోసం ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. మనం నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, బీమా ఇచ్చినాం, అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు జాబితాపూర్లో కావచ్చు, లక్ష్మీపూర్లో కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు రైతులందరూ కూడా తీసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి తెలుసు మేము ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ధర్నాలు వేస్తున్నారో, రాస్తారోక వేస్తున్నారో వాళ్ళకు కూడా భూములు ఉన్నాయి. వాళ్ళు కూడా మన ప్రభుత్వం ద్వారా పార్టీలకు అతీతంగా కూడా అన్ని సంక్షేమ పథకాలు అందుకుంటారు. రైతు బంధు అందుకుంటారు, రైతు పెట్టుబడి సాయం కింద వారికి ఎంత భూమి ఉంటే అంత కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు పార్టీలకు అతీతంగా కూడా మన జైత్యాల శాసనసభ్యులు ఈరోజు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే అని ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఈరోజు ప్రభుత్వ పథకాలు అందుకుంటారు. అందుకున్న వాళ్ళే ఈరోజు ఈ విధంగా చేయడం దురదృష్టకరం. ఎందుకంటే మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఈరోజు జైత్యాలను ఎంత గొప్పగా అభివృద్ధి చేసిందంటే వారే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు చెప్పారు కవిత గారు ఉండుంటే ఎంత గొప్పగా అభివృద్ధి చేయో జైత్యాలని చెప్పేసి. కాబట్టి ఆనాడు కుమ్మక్కయ్యను గెలిచిన తర్వాత సంవత్సరాన్నర అవుతుంది, ఏ పని చేసిన పాపాన పోలేదు, కనీసం కనిపించిన పాపాన పోలేదు. రైతులందరూ అదేవిధంగా ప్రజలు కూడా ఆశపడ్డారు. కవితక్క గారు ఎంత గొప్పగా అంటే అడగంది పాపం అనే విధంగా వారు అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు మన జైత్యాలకు. కానీ ఇది రైతుల ముసుగుల అక్క మీద ఒక గొప్ప వ్యక్తిని, అభివృద్ధిని ఓడించాలి అని చెప్పేసి ఏదైతే వాళ్ళు కుట్రలు పన్నినరో ఆ విధంగా రైతులతోటి నామినేషన్లు వేయించారు. ఈరోజు నామినేషన్లు వేసిన వాళ్ళు ఎందుకు నామినేషన్ వేసినామో తెలుసుకోవాలి. మేము అన్నీ ఇస్తున్నాం, నువ్వు ధర్నా ఎందుకు వేస్తున్నావు, నిరుపయోగం నువ్వు వేసి కూడా వేస్ట్, అది రైతులందరికీ కూడా తెలుసు. నీ ఉనికి చాటుకోవడానికి నువ్వు వేస్తున్నావు.
నువ్వు నిజంగా రైతుల కోసం పోరాటం చేస్తే పసుపు బోర్డు ఇంకా తీసుకురాలేదని ధర్నా చేయి. రైతుల పక్షాన ఉంటే హామీలే దొంగ హామీలు. రైతు సంఘంకు మనం అది సెంటర్ ఇవ్వాలని చెప్పేసి నిన్న ఎంపీ అరవింద్ గారి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినట్టుగా మీ పేపర్లో చదివాం, సాక్షి పేపర్లు. ఏం మొహం పెట్టుకొని మీరు రైతులకు సంఘానికి ఇమ్మని లెటర్ ఇచ్చారు? మీ పసుపు బోర్డు ఏది? మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న తర్వాత రైతుల పక్షాన మాట్లాడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది కాబట్టి మేము రైతుల పక్షపాతి ప్రభుత్వాన్ని గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే మక్కలు ఉన్నాయి ఈరోజు. అదే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ట్యాక్సీ పన్ను తగ్గించి దిగుమతి చేసుకుంటుంది. అంటే మన రాష్ట్రంలో నియంత్రిత సాగు ఆ కేంద్ర ప్రభుత్వం అట్లా చేస్తుంది. రైతులందరూ కూడా ఆర్థికంగా బలపడాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు నియంత్రిత సాగు తీసుకొస్తే ప్రజలు ఒక్కసారి మారరు కాబట్టి రైతుల పక్షాన ఆలోచించి ఈరోజు మక్కలకు మద్దతు ధర పెంచడం జరిగింది. ఇది నిజంగా కూడా రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ధర్నా చేస్తే మాత్రం మద్దతు ధర ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారికి స్వయానా రైతు, ఇంత గొప్ప తెలంగాణ సాధించిన రైతుకు అంతా తెలుసు. మనం ఏం తెలియదు అనుకుంటాం కానీ ఏ ఊర్లో ఏం పండింది, ఏ రైతుకు నష్టం జరగద్దని ఆలోచించి ఈరోజు మన జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారి ద్వారా మన జిల్లాలో ఎంత పంట పండిందని చెప్పేసి మన మంత్రి ఈశ్వరన్న గారి ద్వారా సర్వే మన జిల్లా యంత్రాంగం ద్వారా కూడా తీసుకొచ్చి ఈరోజు వారికి మద్దతు ధర ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రైతు నష్టపోతే ప్రభుత్వంకే ఇబ్బంది. ప్రభుత్వం ఇబ్బంది పడ్డ పర్లేదు కానీ రైతులకు లాభం చేయాలనే ప్రభుత్వం చెప్పే ప్రభుత్వం కాదు, చేసి చూపించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతులందరూ కూడా మంచిగా ఆనందంగా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీ ఉనికి కోసం తప్ప మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా రైతులే మీకు చెంపదెబ్బ కొట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా ఇంకా మీకు ఏం కావాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. మీ పక్షాన మేము నిలబడతాం. కాబట్టి అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వేళలా ఆశీర్వదిస్తూ ఉంటే రైతులకు ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది కానీ కీడు జరగదని చెప్పేసి మా జైత్యాల నియోజకవర్గ రైతన్నలందరికీ కూడా పేరు పేరున వేడుకుంటూ అందరూ కూడా ఈ యొక్క ప్యాక్ సెంటర్ను ఇటు లక్ష్మీపూర్, జాప్తాపూర్ అన్ని గ్రామాలు కూడా ఇక్కడ వినియోగించుకోవాలని చెప్పేసి రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నన్ను రూరల్ మండల్ జెడ్పీటీసీ గెలిపించిన మా జాప్తాపూర్, లక్ష్మీపూర్ మా మండల్ గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మీ వెంట సంజయ్ అన్న గారు, మేమందరం కూడా ఇక్కడ పదవిలో లేకున్నా కూడా కవితక్క గారు కూడా ఇలా వేళల రైతుల గురించి అందరి గురించి ఆలోచించే గొప్ప మనస్తత్వం ఉన్న నాయకురాలు కూడా మన వెంట ఉంటారు. పదవి ఉన్నా కూడా దొంగ హామీలు ఇచ్చి ఈరోజు మర్చిపోయే నాయకులు మీరు గెలిపించుకుంటారు. అదంతా కూడా తప్పు, అవాస్తవం అని చెప్పేసి నమ్మి ఈరోజు మీరైతే ఓట్లేసిరో మనం కోరుట్లో లేగుస్తూ ఉంటే వాళ్ళు దొంగ హామీలు ఇచ్చిండు. కానీ మేమందరం కూడా ప్రజలకు ఏం చెప్పలేని పరిస్థితి ఉందని మన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి మన ఇక్కడ నియోజకవర్గంలో వచ్చి కోరుట్లలో ఉంది. కాబట్టి దీన్ని అందరూ కూడా రైతులు గమనించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. జై తెలంగాణ.